ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చేసుకునే సంక్రాంతి పండుగ ఈసారి గ్రామాల్లో కళావిహీనంగా మారిందని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొమ్మూరు కనకారావు మాదిగ విమర్శించారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పలు విమర్శలు చేశారు. రెవెన్యూ సదస్సుల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీ ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకోవటమే గాని రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదని అన్నారు. ఈనాం భూములు, చుక్కల భూముల సమస్యల పరిష్కారం కాక ప్రజలు ఇబ్బంది పడ్డారని, జగన్ ప్రభుత్వం వాటిని పరిష్కరించి చూపించిందని తెలిపారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని చెడుగా చూపించే ప్రయత్నం టీడీపీ చేస్తుందని, ఇప్పుడు ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన మొత్తం వైఫల్యాలు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నగరకంటి శ్రీనివాసరావు, కన్వీనర్ రాంబాబు, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, మేరావలి తదితరులు పాల్గొన్నారు. 14-19 మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల, వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతులు అన్యాయానికి గురై ఈనాం భూములని, చుక్కల భూములని 22A కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 70 సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి 50 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు. అంటే రైతులు 50 ఎకరాల రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి. దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు, కమిషనర్ దాకా పోవాలి, గవర్నమెంట్ దగ్గరకు పోయి రిలీజ్ అవ్వాలి. రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఎకర మీద వాళ్ళు కొలత వేసుకొని అంతవరకు సపరేట్ చేసుకుని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు స్వేచ్ఛగా ఉంటారు కదా. బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇరికించడంలో ముందుంటుంది. రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీకు తింటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. మా ప్రభుత్వంలో డీకేలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న డీకేలకి రిజిస్ట్రేషన్లు చేయమని, ఈనాములన్నింటినీ కూడా చుక్కలు రద్దు చేయమని మేము అందరం ఇస్తే అవి తీరా అమలు కాబోయేట ఆయన పార్టీ అధికారం కోల్పోయింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎత్తుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రీసర్వే చేసి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగిన సర్వే ఇది, సమస్యలు నెంబర్లలో గజిబిజిగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుగుతుంటే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని చెప్పి వంకబెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు అని అన్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడు రీసర్వే మీరు చేస్తామని చెప్తున్నారు.
రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు కాకపోతే మీ ఫోటోలు వేసుకోండి, లేకపోతే ఎవరి ఫోటోలు ఇవ్వమాకండి, తప్పు లేదు. భూములు ఎవరి వాళ్ళకి పరిష్కారం చేయాల్సిన దానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే, సమర్థవంతమైన చట్టం తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి, అడంగులకి, సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలని చూస్తే మీరు దానికి అడ్డం కొట్టారు. నా వరకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. చేమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో నా ల్యాండ్లో 12 సెంట్లు, ఎకరా 59 సెంట్లు ఉండాల్సి ఉంటే సర్వే నెంబర్ 325లో 325/3B2 ఉదాహరణతో చెప్తున్నా, ఎకరా 59 సెంట్లు ఉండాల్సి ఉంటే ఎకరా 47 సెంట్లే ఎక్కిచ్చారు. ఆ 12 సెంట్లు ఎందుకు ఎక్కిలేదా అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు, పెట్టాము. ఇటువంటి సంక్రాంతి ఒక పక్క సంబరాలు అనేటువంటి మన క్యాలెండర్లను చూస్తున్నాం తప్ప ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ప్రజలంతా కూడా సంక్రాంతి వాళ్ళ కళల్లో కానీ ముఖంలో కానీ ఆనందం కనపడే పరిస్థితి కనపడటంలా. మరి ముఖ్యంగా రైతుల యొక్క ఆవేదన చెప్పుకుంటా ఉంటే అవి ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి మొదలుకుంటే పంట కొనుగోలు వరకు ప్రతి సందర్భంలో కూడా మంచి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని సకాలంలో ఇచ్చి సాంకేతికనిచ్చి రైతు కళల్లో ఆనందం కనపడితే ఈరోజు రైతులు మొత్తం కూడా సంక్రాంతి అనేది క్యాలెండర్లో చూసుకోవడం తప్ప వాళ్ళ నిజమైన జీవితంలో లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక పెద్దలు రవి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం కేవలం ప్రచారాలతోటి, ప్రచార ఆర్భాటాలతోటి కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఒక సంపూర్ణటువంటి ఫలితాలిచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా ఈరోజు చూసే పరిస్థితి మనకు కనపడటంలా. పూర్తిగా ప్రభుత్వాన్ని పాలనా వ్యవస్థ నడపడంలో ఫెయిల్ అయిన దానికి సాక్ష్యం నిన్న తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏదైతే దర్శనం సంబంధించినటువంటి ఆ పాసల్లో తొక్కిసలాట్లో 6 చచ్చిపోయి దాదాపు 10 మంది గాయాలపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి మనం నిన్నగాక మనం చూసాం. ఇంకొంచెం ముందుకెళితే వరదలు వచ్చేటువంటి క్రమంలో, వరదలు ముందుగా అంచనేసే క్రమంలో ఆ సాంకేతికత అందిపుచ్చుకొని కాపాడటంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితిలో బుడమేరు లాంటి ముంపు, విజయవాడ లాంటి ఒక సిటీ ముంపు అయిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఏలూరు రిజర్వాయర్ కూడా ద్వారా ఆ ప్రాంతం మొత్తం గోదావరి జిల్లా మొత్తం మునిగిపడే పరిస్థితి మనం చూసాం. మరోపక్క పంట నష్టపోయినటువంటి వాళ్ళకి పంట సాయం కావచ్చు, అదేవిధంగా పంట నష్టపోతే ఏదైతే ఇన్సూరెన్స్ లేక కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే భారతదేశంలోనే సాంకేతికని ప్రపంచానికి అందిపుచ్చినటువంటి ఘనత నాకే దక్కిందని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇప్పటికి దాదాపు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన రిపీట్గా మాయాబజార్ గంగా మొదటిసారి రిలీజ్ అయ్యి మళ్ళీ ఈస్ట్ వెనకరలో మరీ రిలీజ్ అయినట్టుగా అదే పేర్లు అదే పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకి ఒక శాశ్వత వంటి ఒక వ్యవస్థను రూపొందించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన దానికి ఈ రెవెన్యూ సంస్థలు పెట్టినట్టు పరిస్థితులు చూసాం. ఏదైతే ఈరోజు పరిపాలన వ్యవస్థలో మనం ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వెళ్తే కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి వచ్చినటువంటి హయ్యెస్ట్ కంప్లైంట్ ఏంటంటే రెవెన్యూ కంప్లైంట్లు. ఎప్పుడో దాదాపు 120 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏదైతే ఆ భూ సర్వే వచ్చినటువంటి ఆ రికార్డులో ఆ మధ్యలో వచ్చినటువంటి రకరకాలుగా భూ సమస్యలు పెరిగిపోవటం వల్ల ఈరోజు లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి క్రైమ్ ఏది జరుగుతున్న పరిస్థితిలో దీనికి ఒక శాశ్వతటువంటి భద్రత కల్పించి రెవెన్యూ పడినటువంటి వివాదాలను తొలగించి హైయెస్ట్ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ వచ్చినటువంటి ఏదైతే ఈ కంప్లైంట్ని తగ్గించడంలో భాగంగానే జగనన్న భూరక్ష అనేటువంటిది ఆ పథకం తెస్తే దాన్ని ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేసి మీ భూములు మొత్తం లాక్కెళ్తాడు, మీ భూములు మొత్తాన్ని తీసుకెళ్తాడు, మీకు భూముల మీద హక్కు లేకుండా చేసినటువంటి ఒక అభద్రతని ప్రజల్లో కల్పించి మొన్న ఎలక్షన్లో ప్రజల మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసి ఓట్లు ఉన్నటువంటి అతనే తీరా
కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చినటువంటి భూ సర్వే అయితే ఉందో దాన్ని పాటించకపోతే మేము మీకు కేంద్రం నుంచి ఇచ్చినటువంటి నిధులు మొత్తం ఇవ్వమని చెప్పేసి నీతి ఆయోగ్ లాంటి సమస్యలు చెబితే చివరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు పేరు మాత్రం మార్చి మేము త్వరలోనే ఈ పథకాన్ని భూ సర్వే మళ్ళీ చేపడతామని చెప్పేటువంటి అంటే 2 నాలుకల పద్ధతి. అంటే తనకున్నటువంటి మీడియా మేనేజ్మెంట్ని తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని కూడా ప్రజలను మోసం చేయడం కోసం ఉపయోగపెట్టేట తప్ప ప్రజలకు ఎక్కడో కూడా ఒక శాసనం వంటి ఒక పరిపాలన విధానాన్ని తెచ్చినటువంటి దాఖలాలు మనకు లేవనేది మాత్రం అర్థమవుతా ఉంది. మన ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చాడో నేను అధికారంలోకి వస్తే ఒక్క యూనిట్ అదనంగా పెట్టను భారం ప్రజల మీద మోపనని చెప్పేసి ఒక్క పైసలు మీ మీద మోపనని చెప్పినటువంటి ఇదే పెద్ద మనిషి గత డిసెంబర్ నెల దాదాపు 9,000 కోట్లు ఇప్పుడు 6,000 కోట్లు వెరిసి మొత్తం 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద చూడ పరిస్థితి మనకు కనపడతా ఉంది ఒకవైపు నుంచి. మరోవైపు చూసుకుంటా ఉంటే సూపర్ 6 పేరుతోటి నేను అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చాడో ఆ పథకాల కంటే మెరుగేస్తానని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సూపర్ 6 లేదు 7 లేదు చివరికి